శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో చెంచులక్ష్మి సమేతంగా కొండల నరసింహుడు వెలిశారు. శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెల గిరి ప్రదర్శన చేయాలని శ్రీవారి భక్తులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకే నరసింహస్వామి దేవస్థానం నుంచి భక్తులు కాద్రి కొండకు చేరుకుని కొండలరాయుని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు గోవిందనామస్మరణ, భజనలు, భక్తి సంకీర్తనలతో అక్కడి కొండలు మారుమ్రోగాయి. ఈ కదిరి కొండ అని మనం పిలిచేటువంటి ఈ కొండకు స్తోత్రాద్రి అనేటువంటి ఒక పేరు ఉంది. స్తోత్రాద్రి అంటే నరసింహస్వామి ఉగ్ర రూపంలో కదిరి క్షేత్రంలో ఆ యొక్క హిరణ్యకశ్యపుని తన తొడ మీద పడుకోబెట్టి ఆయన యొక్క పేగులు చీల్చి వాటిని మాలగా ధరించాడు. అందుకే రక్తమాలా విభూషణాయ నమః అని ఇక్కడ కదిరి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఉంది. ఆ స్వామి ఆ ఉగ్రరూపం ఉన్నప్పుడు ఇక్కడ ప్రహ్లాదుడు ఈ ప్రాంతంలో నుంచి ప్రార్థన చేశాడని, ఆ ప్రార్థన చేసిన కారణంగా అక్కడ ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఈ కదిరి కొండ మీద శాంత రూపంలో లక్ష్మీదేవిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నటువంటి శాంత స్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనము అటు ఉగ్ర రూపంలో ఉండి అందరినీ కాపాడేటువంటి ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామిని, లక్ష్మీ సమేతంగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని కదిరి